ఒకప్పుడు మద్య వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది ఈనాడు. బెల్ట్ షాపుల దగ్గర నుంచి మద్యం దుకాణాలే వద్దని ఆ రోజున ప్రకటించింది, బ్యాన్ చేసింది తెలుగుదేశం. ఇప్పుడు అదే తెలుగుదేశం ఉండగానే బెల్ట్ షాపులతో పాటుగా పర్మిట్ రూములు కూడా ఓకే చేస్తే ప్రజలు నిదానంగా ఇప్పుడు తిరుగుబాటు ప్రారంభించినట్టున్నారు. తాజాగా చూస్తే నారా సురపానంపై మహిళలు కన్నెర్ర అంటూ కూటమి ప్రభుత్వంలో మద్యం బెల్ట్ షాపుల వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రకాశం జిల్లా చేమకొత్త మండలం మంచికలపాడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలు పగలగొట్టారు. 3000 జనాభా ఉన్న తమ గ్రామంలో ఏకంగా 8 బెల్ట్ షాపులు పెట్టారని ఇటీవల జిల్లా కలెక్టర్కి అర్జీ ఇచ్చిన స్పందన లేపడం శుక్రవారం వాళ్ళే ఏకంగా రంగంలోకి దిగారు. మంచికలపాడు గ్రామంలో అధికార టీడీపీకి చెందిన వాళ్ళు 8 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ కుటుంబాలు గుల్లవుతున్నాయని మహిళలు కొద్ది నెలలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గ్రామం నుంచి బెల్ట్ షాపులు తీసేయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీలకు అతీతంగా గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి అధ్యక్షత జరిగిన గ్రామ సభలో గ్రామంలో ఎక్కడ మద్యం విక్రయించకూడదని గ్రామ నాయకులు పంచాయతీ అధికారుల సమక్షంలో తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ అధికారులకు పట్టిస్తామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ పొనపల్లి సుబ్బారావు మాట్లాడుతూ తమ గ్రామంలో 8 మద్యం బెల్ట్ షాపులు పెట్టారని వాటిని తొలగించాలని కోరుతూ స్పందనలో కలెక్టర్కి అర్జీ ఇచ్చిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కూడా ఈ సమస్య మీద అర్జీ ఇచ్చామని చెప్పారు. గ్రామ సభ అనంతరం మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. 2 బెల్ట్ షాపుల వద్దకు వెళ్ళి అక్కడ మద్యం సీసాలను పాల్గొట్టి మద్యాన్ని పారబోశారు. మద్యం దుకాణం చుట్టూ ఉన్న గ్రీన్ మ్యాట్లను ధ్వంసం చేశారు. నిరసనలో మహిళలతో పాటు సర్పంచ్ పెరికెల నాగేశ్వర, ఎంపీడీసీ అత్యాల అంకయ్య, మాజీ సర్పంచులు చలువాది శేషమ్మ, శ్రీను, అత్యాల యేసోబుతో పాటు గ్రామస్తులు కూడా పాల్గొన్నారన్నది హైలైట్ చేసింది సాక్షి.